మాట్లాడి బ్రదర్ ఏం లేదు, మీరు నవ్వించడానికే చేసి ఉండొచ్చు, కాకపోతే మా మీద చాలామంది ఇలా స్కిట్లు చేస్తున్నారు, గతంలో కూడా ఇలా జరిగింది, మీరంటే గల్ఫ్ సోదరులందరికీ మంచి అభిమానం, అలా పదాలు 2-3 వాడేసరికి మాకు అనిపించింది. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, దీని గురించి మీరు ఒక సారీ చెప్పుతూ ఒక వీడియో పెడితే బాగుంటుంది అన్నారు. డెఫినెట్గా, ఎందుకంటే నేనైతే ఎప్పుడు కూడా సారీ చెప్పడానికి ముందుంటాను. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు, మనకు తెలుసో తెలియకో. నేనైతే తెలిసే తప్పు చేయలేదు. తెలియకుండా జరిగిన దానికి గల్ఫ్ సోదరులందరికీ, కష్టజీవులందరికీ, నా బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. ఇంకొకసారి మిమ్మల్ని చేసే ఏ చిన్న పదాన్ని కూడా నేను వాడనని మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలాగే కావాలి. థ్యాంక్ యూ నరేంద్ర గారు, మీరు చాలా చక్కగా మాట్లాడారు, మీరు పరిస్థితిని నాకు బాగా వివరించారు. మీ అందరికీ కూడా, గల్ఫ్ సోదరులందరికీ కూడా, గల్ఫ్లో పనిచేస్తున్న మన 2 రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మరొక్క మారు క్షమాపణ చెప్తున్నాను. కరోనా టైంలో మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, స్టే హోమ్. మీ పనులను మీరు కొంచెం సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా హ్యాండ్ శానిటైజర్లు అన్నీ రాసుకొని, మాస్కులు పెట్టుకొని మీ వర్క్లు మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీ ప్రేమ నాకు కావాలి. నమస్కారం. థ్యాంక్ యూ నరేంద్ర గారు వన్స్ అగైన్.